శ్రీగురుభ్యో నమః. శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. తెలుగు ఋషి టీవీ ప్రేక్షకులకు మరియు భగవద్భక్తులందరికీ కూడా ఉగాది పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు. 2026-27 సంవత్సరము పరాభవ నామ సంవత్సరంలో ద్వాదశ రాశి వారి యొక్క ఫలితాల్లో 3వ రాశి అయినటువంటి మిథున రాశి యొక్క ఫలితాలు. మృగశిర నక్షత్రము 3, 4 పాదములు, ఆరుద్ర నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, పునర్వసు నక్షత్రము 1, 2, 3 పాదాలు మిథున రాశిలోకి వర్తిస్తాయి. ఇక మిథున రాశి వారి యొక్క ఆదాయము 8, వ్యయము 11, రాజపూజము 1, అవమానము 7. ఇక మిథున రాశి వారి గ్రహచార గోచారాన్ని సంపూర్ణంగా చూడగా ఈ రాశి వారికి బుద్ధి, ధన, కుటుంబకారకుడైనటువంటి గురుడు బలీయంగా ఉండడం చేత, అదేవిధంగా శనిగ్రహము, కుజగ్రహము, రాహు వీరందరూ కూడా బలంగా ఉండడం చేత ఉన్నతమైనటువంటి స్థితికి రాగలుగుతారు. యోగ ప్రభావం బాగా ఎక్కువగా ఉంటుంది. ధనదాయము చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. భార్యాభర్తలు కలిసి ఏ పని చేసినా కూడా చక్కగా, ఏ వ్యాపారం తలపెట్టినా విజయం, నూతన గృహలాభములు, నూతన గృహాలు కట్టుకోవడము, గృహంలోనే వారికి వివాహాది శుభకార్యాలు ఆనందంగా జరిగిపోతాయి. నూతన బాంధవ్యాలు, పుణ్యక్షేత్రాలకు వెళ్ళుట, వాహన లాభాలు కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. మనసుకు సంతోషమైనటువంటి పనులు చేయుట, తమ యొక్క చమత్కార మాటలు, శక్తియుక్తి ప్రభావం చేత ఎంతటి వారినైనా కూడా మీరు లోపరుచుకుంటారు. గత సంవత్సరం కంటే కూడా విశేషమైనటువంటి లాభాలుగా ఉన్నాయి. విశేషమైనటువంటి లాభాలు కూడా అనుభవిస్తారు. విలాసవంతమైనటువంటి జీవితాన్ని చక్కగా గడపగలుగుతారు. తోడు లేకుండా ఏ పని చేసినా కూడా మరి కలిసి రాదు. స్త్రీ ప్రమేయంతో ఎంతటి ఘనకార్యమైనా కూడా సాధించగలుగుతారు. మీ ఆడవారి చేత్తో డబ్బు తీసుకొని నడిపిస్తూ ఉండాలి. గతంలో ఉన్నటువంటి జీవిత ఆశయాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా నెరవేర్చుకోగలుగుతారు. లోగడ చేసినటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో అప్పులు అన్నీ కూడా తీర్చేస్తారు. శని బలం వల్ల ఎంతటి కార్యక్రమాన్నైనా కూడా అవలీలగా సాధించగలుగుతారు. చేయు కృషి వ్యవహారాల్లో మార్పులు, క్రమేపీ శరీర ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది. స్త్రీ మూలక సంతోషం, కుటుంబ సంరక్షణ, నూతన కార్యక్రమాల ప్రారంభం చేస్తారు. బంధువర్గంలో మీ యొక్క ప్రాముఖ్యత ఎక్కువగా పెరిగిపోతుంది. స్థిరాస్తిలో మార్పులు, భూ గృహ లాభాలు బ్రహ్మాండంగా ఉంటాయి. తగిన ఆదాయము తప్పకుండా చేతికి అందుతుంది. అప్రయత్న ధనలాభాలు కూడా ఉంటాయి. ఆకస్మికంగా ధనాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. 2-3 విధములైన ఆదాయాన్ని సంపాదించగలుగుతారు మిథున రాశి వారు. ఈ సంవత్సరం అంతా కూడా ఉద్యోగాలు చేసేటువంటి వారికి అనుకూలమైనటువంటి కాలమనే చెప్పుకోవాలి. శ్రమకు తగ్గేటువంటి ఫలితాన్ని చక్కగా పొందగలుగుతారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేయ వారికి కావలసిన చోటికి ప్రమోషన్లతో కూడినటువంటి బదిలీలు,
అధికారుల యొక్క మన్ననను చక్కగా పొందగలుగుతారు. నిరుద్యోగులకు ఈ సంవత్సరం మంచి ఉద్యోగాలు లభిస్తాయి. జీవితంలో స్థిరత్వాన్ని పొందగలుగుతారు. పర్మనెంట్ కాని వారికి ఈ సంవత్సరం తప్పకుండా పర్మనెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రైవేటు కంపెనీలందు పనిచేయే వారికి యజమాని యొక్క మన్ననలు తప్పకుండా పొందగలుగుతారు. అదేవిధంగా మీ జీతాలు కూడా పెరుగుతాయి. గృహ నిర్మాణ లాభాలు. రాజకీయ నాయకులకు శని బలం వల్ల ప్రజల్లో మంచి గుర్తింపు వస్తుంది. గుర్తింపు లభించి ఏదో ఒక నామినేటెడ్ పదవినైనా కూడా మీరు దక్కించుకుంటారు తప్పకుండా. లేదా పార్టీ పదవినైనా కూడా దక్కించుకుంటారు. అధికారులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి. ఎన్నికలలో విజయం సాధించగలుగుతారు. పార్టీలోని వారందరూ మిమ్మల్ని చక్కగా గౌరవిస్తారు. ప్రజా సమస్యలు పరిష్కరించి సంఘంలో మంచి పేరు ప్రాముఖ్యత సంపాదించగలుగుతారు. శ్రమకు తగినటువంటి ఫలితాన్ని పొందగలుగుతారు. అదేవిధంగా కళాకారులకు ఈ సంవత్సరం అంతా కూడా మధ్యస్థంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు ఎదుర్కొన్నను కూడా ఆదాయములకు మాత్రము లోటు లేదనే చెప్పుకోవాలి. నూతన అవకాశములు వచ్చినట్లే వచ్చి కొన్ని సందర్భాలు చేజారిపోతూ ఉంటాయి. టీవీ సినిమా రంగాలందు గాయని గాయకులకు, నటీనటన వర్గం వారికి, సాంకేతిక నిపుణులకు మంచి అవకాశాలు లభిస్తాయి. మంచి గుర్తింపు లభించి హోదాలు కూడా దక్కించుకుంటారు. ఈ సంవత్సరము అన్ని రకముల వ్యాపారాలు చేయవారికి యోగకాలంగా ఉందని చెప్పుకోవాలి. ఏ వ్యాపారం చేసినా కూడా లాభాలు వస్తాయి. హోల్సేల్, రిటైల్ అన్ని విధాలుగా లాభిస్తుంది. ఆశించిన దానికంటే కూడా ఎక్కువ సంపాదించగలుగుతారు. నూతన అవకాశాలు అధికంగా ఉంటాయి. జాయింట్ వ్యాపారాలు విశేషంగా ఫలిస్తాయి. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు ఉన్నటువంటి కాంట్రాక్టర్లకు నూతన కాంట్రాక్టులు తప్పకుండా లభిస్తాయి. చక్కటి వృద్ధి. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు బ్రహ్మాండమైన లాభాలు ఉంటాయి. ఈ సంవత్సరము విద్యార్థులకు జ్ఞాపకశక్తి కూడా బాగా పెరిగిపోతుంది. చదువులపైన శ్రద్ధ, ఆసక్తి చూపెట్టగలుగుతారు. మంచి మార్కులు సాధించగలుగుతారు. విదేశీ చదువులు లభించును. విదేశీ ప్రయత్నాలు చేయవారికి తప్పకుండా ఆ యొక్క విదేశీ ప్రయాణాలు నెరవేరుతాయి. ఇంజనీరింగ్, మెడికల్, ఐసెట్, ఆసెట్, బీఈడి, లాసెట్ మొదలగు ఇంట్రెస్ట్ పరీక్షలు రాయే వారికి మంచి ర్యాంకులు వచ్చి కోరుకున్న కాలేజీలలో సీట్లను తప్పకుండా వశపరుచుకుంటారు. క్రీడాకారులకు యోగకాలమనే చెప్పుకోవాలి. చక్కటి విజయాలు, అదేవిధంగా విజయాలు సాధించి అవార్డులు, రివార్డులు కూడా అందుకోగలుగుతారు. వ్యవసాయదారులకు అనుకూలమైన సంవత్సరం. 2 పంటలు విశేషంగా పండగలుగుతాయి. దిగుబడి బాగా పెరిగి మంచి ఆదాయాన్ని సంపాదిస్తారు. కౌలుదారులకు విశేష లాభాలు. గతంలో చేసిన రుణాలు అన్నీ కూడా తీర్చగలుగుతారు. గృహంలో వివాహాది శుభకార్యాలు చక్కగా జరుగుతాయి. సంతాన సౌఖ్యము. రొయ్యలు, చేపల చెరువుల వారికి గత సంవత్సరం కంటే కూడా మెరుగ్గా ఉంటుంది. ఆశించిన దానికంటే కూడా లాభాలు ఎక్కువగానే పొందగలుగుతారు. ఈ సంవత్సరము స్త్రీలకు ప్రత్యేకించి మహోన్నత కాలంగా ఉంటుంది. మీ మాటకు ఎదురు లేదు. ఈ సంవత్సరం అంతా కూడా
ప్రతి ఒక్కరు కూడా ఆమె యొక్క మాటని గౌరవించాల్సిందే. పెద్ద గ్రహాలు బలీయంగా ఉండడం వల్ల మీ పేరుతో గృహ నిర్మాణాలు, విలువైన వస్తువులు సమకూర్చుకోగలుగుతారు. కుటుంబంలో సంతోషాలు, సంఘంలో ఉన్నతమైన స్థాయి. గతంలో విడిపోయేటువంటి భార్యాభర్తలు కూడా మళ్ళీ కలుసుకొని అన్యోన్యంగా సాగిపోతారు. ఉద్యోగం చేయు వారికి పదోన్నతులు లభిస్తాయి. కోరుకున్న చోటికి బదిలీలు తప్పకుండా జరుగుతాయి. గర్భిణీ స్త్రీలకు ఈ సంవత్సరం అంతా కూడా, గర్భిణిగా ఉన్నటువంటి స్త్రీలకు పుత్ర సంతాన ప్రాప్తి ఉన్నది. మొత్తం మీద ఈ రాశి యొక్క స్త్రీ పురుషాదులకు మంచి యుగకాలంగా ఉందని చెప్పుకోవాలి. ఈ గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరము చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మీ యొక్క సామర్థ్యాలు, తెలివితేటలకు గ్రహబలం కూడా తోడుగా ఉండడం చేత మీకు ఎదురు లేకుండా ఈ సంవత్సరం అంతా కూడా ఆనందకరంగా సాగిపోతుంది. అదేవిధంగా ఈ మిథున రాశి వారికి గ్రహచారము బాగా ఉన్నందువల్ల మీపైన ఈర్ష, అసూయ, ద్వేషము, నరదిష్టి ఇవన్నీ కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. కావున మీరందరూ కూడా ప్రతి మాస శివరాత్రి, అదేవిధంగా ప్రతి సోమవారం రోజున మీకు దగ్గరటువంటి శివాలయము కానీ వెళ్ళేసి చక్కగా ఆ పంచామృత అభిషేకం చేసుకొని జీవితాన్ని సంతోషంగా ఉంచుకోగలుగుతారు. శుభం.